ఈ వరలక్ష్మి వ్రతం కోసం కొన్ని పూజ ఐటమ్స్ తీసుకున్నాను. అందులో ఫస్ట్‌దైతే ఈ లక్ష్మీదేవి విగ్రహము. చాలా బావుంది విగ్రహం. అంటే ప్రతి డీటెయిల్ చాలా పర్ఫెక్ట్‌గా ఇచ్చారు. ఒక్క వరలక్ష్మి వ్రతం అనే కాకుండా తర్వాత గూడా మనం పూజ గదిలో గాని పెట్టుకుంటే చాలా బావుంటుంది. విగ్రహం ఫేస్‌లో గూడా కళ చాలా బావుంది డీప్‌గా చూసారంటే. సో, దీంతో పాటు ఇంకా కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాను. మనం ఏంటంటే తాంబూలం రిటర్న్ ఇస్తాం కదా! ఆ రిటర్న్ గిఫ్ట్స్‌లో పెట్టడానికి పసుపు, కుంకుమని ఇలా సెట్ చేశారు. చాలా క్యూట్‌గా ఉంది. అండ్ ఈ గెస్ట్‌లు గూడా చాలా డిఫరెంట్‌గా ఉందని ఫీల్ అవుతారు. అండ్ దీంతో పాటు ఇంకా కొన్ని మంచి ఐటెమ్స్ అన్నీ వీడియో మొత్తం మీరు ఎండ్ వరకు చూసారంటే నేను ఇస్తున్నాను. అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మనం దేవుడు పూజ గదిని క్లీన్ చేసుకునేటప్పుడు ఏంటంటే చేత్తో గానీ, ఏదైనా క్లాత్‌తో గానీ చేస్తాం కదా! అలా కాకుండా ఈ బనానా బ్రూమ్ అయితే ఓన్లీ పూజ గది కోసమే తయారు చేశారు. బనానా చెట్టు నుంచి తయారు చేస్తారిది. అండ్ ఈ లక్ష్మీ ట్రయాంగిల్ అనమాట ఇది. ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలు, గోమతి చక్రాలు, శ్రీచక్రము, రాగిరే ఇలాంటివన్నీ పెట్టి తయారు చేసిన చక్రం ఇది. ఇది ఆఫీస్‌లో గూడా పెట్టుకోవచ్చు మనం. అండ్ ఇవైతే మనకి చాలామంది అపార్ట్మెంట్స్‌లో, రెంటెడ్ హౌసెస్‌లో ఉంటారు కదా! నచ్చినట్టు పెయింట్స్ వేసుకోలేము, ముగ్గులు వేసుకున్నా సరే తక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి తొక్కేస్తారు. అలాంటప్పుడు అవి బాగా యూజ్ అవుతాయి స్టెన్సిల్స్. ఇది అయితే మ్యాట్ అది. మనం డెకోర్ చేసుకోవడానికైనా, రెగ్యులర్ యూజ్ చేసుకోవడానికైనా ఈ మ్యాట్స్ అనేవి మంచి లుక్ వస్తాయి. ట్రెడిషనల్‌గా చాలా బాగున్నాయి. మెటీరియల్ కూడా సూపర్‌గా ఉంది క్వాలిటీ వీటిది. అండ్ పూజ టైంలో హోమ్ డెకోర్ చేసుకుంటారు చాలామంది మంచిగా. అలాంటప్పుడు ఇలాంటి ఫౌంటైన్ టైప్ గానీ, ఎక్కువ దీపాలు పెట్టాలనుకున్నా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కలశం ఇది ఏంటి జర్మన్ సిల్వర్ కలశం ఇది. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది దీనిది. ప్రతి పార్ట్‌ని మనం సెపరేట్ చేసుకోవచ్చు. పైన పార్ట్‌లో పసుపు, కుంకుమ కూడా వేసి పెట్టుకోవచ్చు దేవుడి గుడిలోన. చాలా బాగుంది దీని క్వాలిటీ. మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి కుంకుమ భరణి ట్రై చేయండి. తక్కువ ప్రైస్‌లో వచ్చాయి. అండ్ గెస్ట్‌లు కూడా చాలా యూనిక్‌గా ఉంది కాబట్టి సరదా పడతారు. ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి చాలా క్యూట్‌గా ఉంటాయి. అండ్ ట్రెడిషనల్‌గా కూడా అనిపిస్తాయి. ఇది అష్టలక్ష్మి చాట అనమాట. ఇత్తడి చాట. దీని మీద అష్టలక్ష్మి ఇలా డిజైన్ అనేది వేసి ఉంటుంది. సో, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది దీనిది. ప్రెజెంట్ ఇది మార్కెట్‌లో బాగా ట్రెండింగ్‌లో ఉంది. శ్రావణ మాసంలో మనం ఏంటంటే ఇంట్లో ధూపం అవి ఎక్కువగా వేస్తూ ఉంటారు కదా! సో, ఇది ధూపం హోల్డర్ దానికోసమే తీసుకున్నాను. దీన్ని పట్టుకోవడానికి అండ్ ఓపెన్ చేయడానికి కూడా హోల్డర్ ఇచ్చారు. మన రూమ్ మొత్తం బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇందులో పెట్టుకొని ధూపం ఇంటి మొత్తం వేసుకుంటే బాగా ట్రెడిషనల్ ఫీల్ గాని, టెంపుల్‌లో ఉన్న ఫీల్ వస్తుంది ఇంట్లో ధూపం వేసుకుంటే. అండ్ రిటర్న్ గిఫ్ట్‌ల కోసం అయితే ఈ జర్మన్ సిల్వర్ బాస్కెట్ చాలా బావుంటుంది. పిచ్చివాడి ఆర్ట్ ఏసింది దీని మీద. సో, మనకేంటంటే ఇంటికొచ్చిన గెస్ట్‌లు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలాంటి యూజ్‌ఫుల్ ఐటెమ్ మనం ప్రొవైడ్ చేశామంటే. అండ్ ఫెస్టివల్ అంటేనే కామన్‌గా చేసేది బ్యాక్‌గ్రౌండ్ డెకోర్ చేస్తాం కదా! ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ చాలా తక్కువ ప్రైస్‌లో వస్తున్నాయి. అండ్ లుక్ మొత్తం మార్చేస్తాయి. మన పూజ గదిది గానీ, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఎలాంటి ఫెస్టివల్ అయినా సరే మనం ప్రీమియంగా లుక్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. అన్ని లింక్స్ నేను కిందనే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నేను షార్ట్స్‌లో పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నేను చాలా యాక్టివ్‌గా ఉంటాను. అక్కడైతే మీకు లింక్స్ అని కమెంట్ చేయంగానే వెంటనే వచ్చేస్తాయి. దాని లింక్ కూడా నేను బయోలో ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా?